పెద్దలు సంతకాలు చేశారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది చాలా వివక్షతాపూరితమైనటువంటి విషయం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విషయం. ఒక కులాన్ని కించపరుస్తూ ఇవాళ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునేటువంటి నెపంతో దళితులందరినీ బహిష్కరించడం అనేది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వీళ్ళందరినీ స్థానిక పోలీసులు, ఎస్ఐ కానీ, సిఐ కానీ జిల్లా స్థాయి అధికారుల వరకు జోక్యం చేసుకొని ఈ సమస్యను సద్దుమణగడానికి ఉన్న అవకాశాలని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని బేస్ చేసుకొని ఇంకా అనేక సంఘటనలు జరిగేటువంటి పరిస్థితులు రాకముందే, ఘర్షణలు జరగకముందే, ఇది హత్యలు ఆత్మహత్యలు దాకా పోయేటువంటి పరిస్థితి కూడా రాకముందే చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు వెంటనే దీన్ని సద్దుమనే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికే చాలా నిర్లక్ష్యం చేశారు పోలీసుల వైపు నుంచి. అందరిని పిలిచి కౌన్సిలింగ్ చేయాలి. వినని వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పత్రంలో ఉన్న వీళ్ళందరిపైన కూడా కౌన్సిలింగ్ చేసి మార్పు రాకపోతే కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అందుకనే ఎక్కడ కులము, ఎక్కడ మతము, ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినప్పటికి కూడా నేటికి కూడా కులం పేర ఇంత వివక్షతాపూరితంగా ఉండి మరి దళితులపైన దాడులు చేయడానికి, దళితులను అవమానపరచడానికి ఈ రక సామూహికంగా బహిష్కరించడం అనేది మరి చరిత్రలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి వెంటనే దీన్ని స్టాప్ చేయాలి. మేము ఇది సెన్సిటివ్ మ్యాటర్ అనే ఉద్దేశంతో దీన్ని వెంటనే స్టాప్ చేయాలి. కానీ ఎక్కడ చేయాలి? కుల పెద్దలు, మత పెద్దలతో కాదు. ఇది తప్పనిసరిగా పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి ఎవరైతే తీసుకున్నారో వీళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, లేకపోయినా కేసులు నమోదు చేసి దీన్ని క్లోజ్ చేయాలి తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఈ విషయంలో వెంటనే దీన్ని సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోకపోతే ఇది జిల్లా స్థాయి ఉద్యమంగా మారుతున్నది, ఇది రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మారేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ నష్టాన్ని పూడ్చే విధంగా దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి ఈ చర్యపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒక కార్యాచరణ కూడా రూపొందించడం అనేది జరుగుతూ ఉన్నది.